ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓ గోవిందరాజన్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. బుల్లెట్ తయారీ యూనిట్కు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 18 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని నిర్దేశించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం రాళ్లకుప్పం, వానల్లూరు గ్రామాల వద్ద 2,500 కోట్లతో బైక్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓ గోవిందరాజన్ సీఎంకు తెలిపారు. అత్యాధునిక తయారీ యూనిట్తో పాటు టెస్టింగ్ ట్రాక్, పరిశోధనా కేంద్రం, వెండార్ పార్క్ ఎకోసిస్టమ్ కూడా నిర్మిస్తామని వివరించారు. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 9 లక్షల మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. త్వరలో ఫ్లయింగ్ ఫ్లీ C6 పేరిట ఎలక్ట్రిక్ వేరియంట్ మోడల్ను తీసుకురానున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పాదన కోసం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను సంస్థ ప్రతినిధులకు వివరించారు. అనంతరం రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధులు బుల్లెట్ 350 మినియేచర్ మోడల్ను ముఖ్యమంత్రికి అందించారు. ఈ సందర్భంగా బుల్లెట్ 350 మోటార్ సైకిళ్ల మోడళ్లను సీఎం పరిశీలించారు. హెల్మెట్ ధరించి బుల్లెట్ బైక్ ఎక్కారు.